వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే ఇంకోళ్ళని పూర్తిగా నమ్మగలుగుతాం అన్నది నానుడి. మరి చాలా సందర్భాల్లో చాలామంది వాళ్ళని వాళ్ళు నమ్ముకోవడం కంటే ఎక్కువగా అవతల వాళ్ళని నమ్ముతూ ఉంటారు. అది వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు. దీన్ని ఏమంటారు? విధేయత అంటారా, నమ్మకం అంటారా, పిచ్చ అంటారా? ఇదే అంశంపై, అంటే అటువంటి నమ్మకంపై రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటున్నారో తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ గారు, గురు సాక్షాత్ రామ్ గోపాల్ వర్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువుని నమ్ముతారనా? ఈ కోటి నాకు అవుతున్నా గురువు, నేను ఎప్పుడు నా గురువుని ఎప్పుడు నమ్మలా. మీరు నమ్మాలని కాదు, మిమ్మల్ని చాలా మంది నమ్ముతున్నారని చెప్పి మీరు చెప్పే విషయాలు రామూయిజంలో, అలాగే మీరు చెప్తున్న అనేక సూక్తి ముక్తావళి అన్నీ కూడా అందరు నమ్ముతున్నారు. సి మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మెజారిటీకి ఒక వాళ్ళకు వాళ్ళు ఆలోచించే శక్తి ఉండదు, కెపాసిటీ ఉండదు. మనం పుట్టినప్పటి నుంచి మనం స్కూల్లో ఏదో చదివాం, అమ్మ నాన్న ఏదో చెప్పారు, లేకపోతే టీచర్స్ ఏదో చెప్పారు, లేకపోతే ఇది కరెక్టు, అది మంచి. కాన్స్టెంట్గా యువర్ థాట్స్ ఆర్ బీయింగ్ ఇన్సెప్టెడ్ ఇన్ యూ. మీలోంచి ఫామ్ అవ్వాలి, మీ ఎక్స్పీరియన్స్ నుంచి. మీరు క్వశ్చన్ చేసే ఎబిలిటీ కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. రైట్. సో దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే బికమ్ ఫాలోవర్స్. ఫాలోవర్స్ అని రిలీజన్గా ఉండొచ్చు, ఒక పొలిటికల్ పార్టీకి ఉండొచ్చు, ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ అనుకో, అందరూ కలిసి ఒకరిని నమ్ముతారు. దాంట్లో మీ గ్రూప్ ఎప్పుడు ఫాలో ఎప్పుడు అవుతుంది? ఒకరిని నమ్మినప్పుడే గ్రూప్ ఉంటుంది. అవును. గ్రూప్లో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు గ్రూప్ విడిపోతుంది. కరెక్ట్. యా. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు అంటే, వెనకాల ఫాలో అవుతున్న ఎవరు చేసుకోలే, ఎక్కడెక్కడో చేసుకున్నారు. అవును. వాళ్ళు ఏంటి అది ఏంటి అనేది వేరే పాయింట్. అప్పుడు ఏమన్నారు, రాజశేఖర్ రెడ్డి అప్పుడు మామూలు ప్రజలు ఎవరైనా సరే గవర్నమెంట్ నన్ను ఎలాగ చూస్తుంది, నాకు కావాల్సిన వసతులు ఇస్తుందా, అంతే చూస్తారు. అది ఇవ్వకపోతే నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు నేను మార్చుకోవచ్చు, ఇంకోళ్ళు ఓటు వేయచ్చు, అంతే. కానీ బ్లైండ్గా భక్తులు అయిపోవటం అన్నోళ్ళు చేసుకుంటారు. ఎవరు వాళ్ళు లేకపోతే నేను లేను, నా జీవితం లేదని. యూనో, సో దట్ ఈజ్ ఏ డేంజరస్ ఇది ఏంటది, ఎందుకంటే దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎ కల్ట్. ఒక ఇప్పుడు సౌత్ అమెరికాలో 1980s ఒకడు ఆల్మోస్ట్ 900 మందిని సూసైడ్ చేసుకోవడం కన్విన్స్ చేశాడు. బాబోయ్, 900 మందిని. అది ఎలా చేయగలిగాడంటే వాళ్ళ మూలం, అతని మూలం కాదు, వాళ్ళు తనని ఎంత నమ్మారు అంటే వాడు చెప్పింది కరెక్టు అని దే బిలీవ్డ్ ఇట్ టిల్ ద పాయింట్ ఆఫ్ దెమ్ కిల్లింగ్ దెమ్సెల్వ్స్. మీకు సేమ్ థింగ్ టెర్రరిస్ట్ గ్రూప్లో జరుగుతుంది. అవును. నా బాస్ చెప్పాడు, అంతే. ఎలిమెంట్ అదే బేసిక్ అండర్లైన్ ఎలిమెంట్ అది. నేను క్షణక్షణంలో నాంపల్లి ఎక్కడో షూట్ చేస్తున్నాను. ఇప్పుడు శ్రీదేవరం అక్కడ ఒక నేను నాకు లోకల్ హైదరాబాద్లో గుండాస్ నేను వాళ్ళని శ్రీదేవి గారి చుట్టూ పెట్టి ఒక 10 అడుగుల దూరం వస్తే కొట్టేయమని చెప్పాను, ఎవరిని వచ్చినా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి. ఆవిడ ఇన్స్పెక్టర్ వస్తే టలాక్ అని కొట్టాడు. ఎందుకంటే వాడికున్న బుర్రకి రామ్ గోపాల్ వర్మ మించిన నమ్మకం లేదు వాడికి. యూ అండర్స్టాండ్? రామ్ గోపాల్ ఏమైనా చేసేయగలుగుతాడని ఒక బ్రెయిన్ వాడు పెట్టుకుని అనమాట. ఆడు ఇన్స్పెక్టరు, ఆడు లోపల వేసి నేను కొట్టిన జైల్లో వేస్తారు అనే, ఎందుకంటే హీ బిలీవ్స్ ఇన్ మై పవర్ ఫర్ దట్ టైం. రైట్. మోర్ దెన్ హిజ్ ఓన్ థాట్. అది దేనికి ఉంటుంది? కుక్కకు కూడా అదే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉందనుకోండి, ఉసామా బిన్ లాదెన్ కూడా కేర్చేది అది. ఎందుకంటే దాని బ్రెయిన్కి ఉసామా బిన్ లాదెన్ అర్థం చేసుకున్నంత శక్తి లేదు. అప్పుడు సప్నాయే ప్రపంచం, సప్న ఉన్న ఇల్లే ప్రపంచం, సప్నాయే దేవుడు. ఎవరు వచ్చినా ఆడ ఆర్జీవి అవ్వచ్చు, ఉసామా బిన్ లాదెన్ అవ్వచ్చు, ఎవడన్నా వచ్చి కైన వచ్చి కరిగేస్తారు. దట్ ఈస్ వాట్ బిలీవర్స్ డూ యాక్చువల్లీ. బిలీవర్ ఇది మన యాక్చువల్లీ. కానీ అక్కడ ఇష్యూ ఏంటి, బిలీవర్కి బ్రెయిన్ ఉండదు ఫస్ట్, అందుకనే బిలీవ్ చేస్తాడు. బ్రెయిన్ ఉండేవాడు థింక్ చేస్తాడు, బ్రెయిన్ లేనివాడు బిలీవ్ చేస్తాడు. ఐ లవ్ దిస్. బ్రెయిన్ ఉన్నవాడు థింక్ చేస్తాడు, బ్రెయిన్ ఉన్నవాడు థింక్ చేస్తాడు, లేనివాడు బిలీవ్ చేస్తాడు. థింక్ చేసేప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఒక బుక్ చదివాను అనుకోండి, అందులో నాకు ఏదో నచ్చితే ఐ ట్రై టు మేక్ ఇట్ మై పార్ట్, బట్ ఐ డోంట్ ఫాలో ద రైటర్. నేను కొట్టేస్తా, నేను దొంగిలిచ్చేస్తా, నా పార్ట్గా చేసుకుంటా, నేను ఆడనగా తిరగను మళ్ళీ.
దట్ ఈస్ అది తేడా. తేడా అది. మీరు కొట్టేసి అది మీదిగా దాన్ని యా మార్చేసుకుంటారు. యా అది నా కన్వీనియన్స్ కోసం అడాప్ట్ చేసుకుంటారు. సో మీకు ఇక్కడ ప్రాబ్లం ఉన్నది కల్ట్ అన్నప్పుడు యా ఆ వ్యక్తులతోట వ్యవస్థతో కూడానా? వ్యవస్థ అనేది అసలు పుట్టింది బిలీఫ్ మీద. మీకు వ్యవస్థ సొసైటీ అనేది బిలీఫ్ సిస్టమ్స్ లేకపోతే మీరు సొసైటీని చేయలేరు. ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ మీరు బిలీవ్ చేయొచ్చు, వాళ్ళతో ఓట్లు వేయించుకొని యూ నీడ్ టు గెట్ సంథింగ్. ఇది లేకపోతే రిలీజియస్ ఆస్పెక్ట్ ఉంటుంది. లేకపోతే మీరు ఏదో ఒక కాలనీలో ఒక చిన్న గ్రూప్ పెట్టుకుని దాని లేకపోతే ఎవరో పెట్టుకుని వెల్ఫేర్ ఇది చేస్తారు, ఇంకోళ్ళు ఎవరో ప్రొటెస్ట్ చేస్తారు. ఆల్ ఆఫ్ దెమ్ ఫైనల్ ఇయర్ గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ అంటే ఏంటి? ఒక మనిషి వాడి ఐడియాలజీతోటి వాడు నమ్మిన దానితో మిగతా వాళ్ళందరినీ వాడు అనుకున్నదే కరెక్టు అని గుడ్డిగా నమ్మిస్తాడు. గుడ్డిగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అది ఎందుకంటే వాడు క్వశ్చన్ చేసిన రోజు, వాడికి అర్థమైన రోజు వాడు నమ్మటం మానేస్తాడు. నేను నా కాలేజ్ టైంలో నేను కమ్యూనిజం చాలా ఎక్కువ నమ్మేవాడు. ఐ వాజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బికమింగ్ ఎ కమ్యూనిస్ట్. ఆ టైంలో నేను ఐన్ ర్యాండ్ బుక్స్ చదివాను. ఐన్ ర్యాండ్ బుక్స్ అయితే నాకు ఏమర్థమైంది, మీరు ఒక్కడిని నమ్ముతున్నారు అంటే మెయిన్ అర్థం ఏంటి దానికి, వాడికన్నా మీకు తక్కువ తెలుసు, అప్పుడు మీరు ఆయన నమ్ముతారు. అప్పుడు సప్నాకి నాకన్నా ఎక్కువ తెలుసు అని నేను నమ్మినప్పుడు ఇంకొక రోజు సప్న కాకుండా ఇంకెవరో శాంతి అనే ఒక అమ్మాయి సప్నాకి విరుద్ధంగా ఏదో చెప్పింది. అప్పుడు నేను శాంతిని ఫాలో అవ్వట్లా. అప్పుడు ఏంటి, ఓహో మనకు అర్థమైనంత వరకే ఉంది ప్రపంచం అనుకుంటాం తప్పు. అప్పుడు సప్న కాకపోతే శాంతి, ఇంకెవరో లోకప్రియ, ఇంకెవరో ఎక్స్ వై వేరో చాలామంది ఉంటారు. అప్పుడు నేను అందరి మీద పడిపోయాను వెళ్ళి. నేను ఫ్రమ్ నీషే టు ఇమాన్యుయల్ కాంట్, సోక్రటీస్ అవన్నీ చూసి వాటిలో నాకు నచ్చినవన్నీ జీడిపప్పులాగా తీసుకుని నా ఉప్మా నేను చేసుకున్నాను. సో దెన్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆఫ్ దెమ్. నన్ను కూడా బిలీవ్ చేసుకోను, ఎందుకంటే నేను కూడా కాన్సెప్ట్ చేంజ్ అవుతాను. నాకు ఇవాళ ఉన్న ఎక్స్పీరియన్స్, ఇవాళ నేను అర్థమైంది, ఇవాళ నేను ఎవరి దగ్గర నుంచి విన్నది, అది నాకు ఎడిషనల్ థాట్ అవుతుంది నాకు. రైట్. అలాంటప్పుడు నేను నిన్న ఉన్నవాడిని ఇవాళ ఉన్నాడు ఒకటి కాదు. అది మీరు ఆ కన్సిస్టెన్సీ లేనప్పుడు నమ్మటం అనేది జరగదు. ప్రవహించే నదిలాగా అవే నీళ్లు మళ్ళీ తిరిగి. కరెక్ట్. సో మీరు అనేది ఉప్మాలో జీడిపప్పులు ఏరుకోవాలి కానీ ఉప్మా గిన్నె ఎత్తుకుని ఉప్మా తీసుకోకూడదు. అది ఇంకోటి ఏంటి, జీడిపప్పు కన్నా బాదం పప్పు కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది, అందుకని జీడిపప్పు దగ్గర స్టిక్ అయిపోతుంది. జీడిపప్పులు కూడా తాత్కాలికం. ఆ ఉప్మాలో జీడిపప్పులు ఉన్నాయి. అది కరెక్ట్. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను మన మోహన్ బాబు ఉన్నారు, ఆయన ఏమి నమ్ముతారు, షిర్డీ సాయిబాబా నమ్ముతారు, లేకపోతే ఇంకోటి ఎవరో దేవుడు. సో నేను ఒకరోజు అన్నా, సరే మీరు పోయిన తర్వాత పైకి వెళ్తాక ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా. మీకు కూడా గ్యారంటీ తెలియదు కదా, ఎవరికి గ్యారంటీగా ఏదో ఉంటుందో తెలియదు అక్కడ పైన మనకు చెప్తున్నారు. అవును, ఇప్పుడు అమెరికా అంత పవర్ఫుల్ కంట్రీ, వాళ్ళు జీసస్ నమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర పవర్ ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర మిలిటరీ మైట్ ఎక్కువ ఉంది. మనం అందరూ అక్కడికి వెళ్ళాలని కనుక వాళ్ళేమో మన దగ్గర రావాలని కోరుకోవట్లేదు. అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, మటీరియల్గా ప్రూవ్ అయింది. అయినా కూడా మనం ఇక్కడ చేస్తాం. దాన్ని మన అక్కడ చేస్తే మనం బెటర్ అవుతాం నేను అంటలా, కానీ అది దానిని ఛాలెంజ్ చేయరు కాబట్టి నమ్ముతారు. ఇంత చెప్పినా కూడా ఆయన ఏమంటారు, భలే చెప్తావా వర్మ అంటారు, అంతే, దాని మించి వెళ్ళదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరున్న ప్రజెంట్ నమ్మకాన్ని మీరు పక్కన పెట్టారంటే మీకు ఇంకొక థాట్ తోటి ఫిల్ చేసే శక్తి ఉండదు మీకు. అది లేనప్పుడు వ్యాక్యూమ్ అవుతుంది. సపోజ్ అసలు థింక్ చేసే కెపాసిటీనే లేదనుకోండి, దట్ ఈస్ ద మెజారిటీ. సార్ లేదనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఏదో ఒక మోడల్ ఫాలో అవ్వాలి కదా. అందరికీ మీకున్నంత తెలివితేటలు ఉండకపోవచ్చు, మీకున్నంత థింకింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలని? వాళ్ళు చావాలి అంతే, వాళ్ళు చావాలి. అంటే వాళ్ళ థింకింగ్ మీరు ఎలా అయితే మీరు పారాగ్రాఫ్స్ ఇస్తారు బుక్లోంచి దొంగిలించారని చెప్పారు,